చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అమరావతి భూములకు రెక్కలొస్తాయి, ధరలు భారీగా పెరుగుతాయి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే అది మొదట్లో పెద్దగా ఆశించినంతగా అవ్వలేదు. అంటే వాళ్ళు 40 కోట్ల వరకు అనుకుంటే అది 4,000 కోట్లు ఎంతో పెరిగింది. ఓకే, అంతవరకు సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు ఆ కలలు నెరవేరాయా? ఆ ఆశలు ఇప్పుడు చిగురించబోతున్నాయా? ఎకరం 20 కోట్లంట అమరావతిలో. 20 కోట్లకి 4,000 ఎకరాలు. ఇప్పుడు దీని ద్వారా ఒక 80,000 కోట్ల వరకు ఆదాయం రాబోతోంది. దీని పేరే ల్యాండ్ మానిటైజేషన్ పాలసీ. ఇది సిఆర్డీఏ దీనికి శ్రీకారం చుట్టబోతోంది త్వరలో అనేది. నిజంగా ఇదే కనుక జరిగితే రైతులకు లబ్ధి చేకూరబోతోందా, లేదంటే ప్రభుత్వానికి లబ్ధి చేకూరబోతోందా, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందా? ఇది కూడా దశల వారీగా. మొదటి దశలోనే ఇది. రెండో దశలో 60-40 రేషియోలో మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులకి భూములు ఇచ్చేస్తారట. దానివల్ల ప్రభుత్వానికి చాలా ఫ్లాట్లు మిగిలిపోతాయి. తద్వారా ఆదాయం వచ్చేస్తుంది. ఒక అద్భుతమైన ప్లానే ఇది. ప్లానా, వ్యూహమా, ఏం జరగబోతోంది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు ఈ ల్యాండ్ మానిటైజేషన్ పాలసీ? సిఆర్డీఏ దీనికి శ్రీకారం చుట్టబోతుంది త్వరలో. నిజంగా అమరావతిలో ఎకరా 20 కోట్లు అంటే అది ప్రభుత్వమే ఎకరా 20 కోట్లు అమ్మితే ఇంకా భవిష్యత్తులో నిజంగా రెండో దశ వచ్చేసరికి నాకు తెలిసి 40 కోట్లు 50 కోట్లు అయిపోద్దేమో ఎకరం అమరావతిలో. ఎలా చూడాలి? తొందరగా చేయనియండి సార్, అందరం బాగుపడతాం. బెటర్. అందరూ బాగుపడతారా? నా డౌట్. స్థలం ఉన్న వాళ్ళు అందరూ బాగుపడతారు. నేనైతే నాకు ఏ స్థలాలు లేవు, కానీ నేను మొన్న కూడా చెప్పాను కదా, మా ఇల్లు ఎవరన్నా 70-80 లక్షలకు కొనుక్కుంటే వాళ్ళ ఫోటో కూడా ఇంట్లో పెట్టుకుందామని చూస్తున్నాను నేను. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే 1 కోటి రూపాయలు వచ్చేస్తాయి. ఎందుకంటే అమరావతిలోని 20 కోట్లు అయితే మా ఏరియా మరి 1 కోటి రూపాయలు అవ్వాలి కదా. ప్రస్తుతానికి 40 లక్షలకి ఇస్తానంటే కొనేవాడు కనబట్టలేదు నాకు. అదే కదా, 70 లక్షల రూపాయలన్నా మినిమం వస్తుందేమో అనుకున్నా వీళ్ళు పెంచితే. ఇప్పుడు వీళ్ళు 1 కోటి రూపాయలు చేస్తామంటున్నారు. వెరీ గుడ్, తొందరగా చేయండి బాబు, మీ దండం పెడతాను. బేసిక్గా ఒకటేంటంటే ఒక ఆశని అమ్మటం అన్నటువంటిది ప్రస్తుతం జరిగేటటువంటి పని. మీకు ఫ్రాంక్గా ఏమయ్యా ఇది ఇంతే వస్తుంది అంటే నచ్చదు. లేదు మీకు 1 కోటి రూపాయలు పెరిగిపోద్ది, 10 కోట్లు పెరిగిపోతుంది అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూడండి. మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండి 1000 గజాల స్థలం తీసుకుని ఆ ఏరియాలో మిగతా ఊళ్ళో వచ్చేటప్పటికి మీకు 1 కోటి రూపాయలు పలుకుద్దమ్మా, ఇక్కడ 60 లక్షలకి ఇస్తున్నాను అని నిజాయితీగా చెప్పాడు అనుకోండి, ఏం చేసుకోవాలా మూల అని మాట్లాడతాం. అదే గనక ఇదిగో అమ్మ ఈ పక్కన ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుంది, ఆ పక్కన ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ వస్తుంది, ఆ పక్కన ఫ్లైట్లు మన డాబా పైన దిగుతాయి, ఈ టైప్లో చెప్పుకొస్తారు. హెలికాప్టర్లు దించుకోవచ్చు, ఇట్లాంటిది చెప్పు. రేపు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం రాబోతుంది, లేకపోతే కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయి అనగానే సహజంగా ఒక ఆశ. అప్పుడు 50 లక్షలు ఉన్న దానికి కూడా 70-80 లక్షలు పెట్టి కొంటారు. ఇప్పుడు ఆ ఆశని పుట్టించడం అనేటటువంటిది ప్రస్తుతం చేస్తున్నట్టు కనబడుతుంది. మంచిదే దాని ద్వారా. కాకపోతే 20 కోట్ల రూపాయలకి నిజంగా పలికితే గనక రాధాకృష్ణ గారి నోట్లో పంచదార పాకం పోయొచ్చు. అంటే ప్రభుత్వమే బోర్డు ఎట్టేసింది కదా సార్, ఇంకా పలికేదే ఉంది. వాళ్ళు పెట్టేది వాళ్ళు పెడితే ఇప్పుడు ఆ లెక్కను కూడా ఇదివరకు కూడా జగన్ హయాంలో వేలం వేశారు. 5 కోట్లే పెట్టింది వాళ్ళు, ఓన్లీ 5 కోట్లు. ఎందుకంటే అంతకుముందు 4 కోట్లకు అమ్ముడు పోయిందని చెప్పారు వాళ్ళు. ఎవరో ఒకళ్ళిద్దరు రైతులకు పోయినట్టుంది. అప్పుడు ఏమైంది, మిగతా వాళ్ళకి ఫీలింగు 50 లక్షలకు అమ్ముకున్న వాళ్ళకేమో మనం 3.5 కోట్లు నష్టపోయామని ఉంది, 1 కోటి రూపాయలకు అమ్ముకున్న వాళ్ళకి మనం 3 కోట్లు నష్టపోయామని ఉంది, 2 కోట్లకు అమ్ముకున్న వాళ్ళకి మనం 2 కోట్లు నష్టపోయామని ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ అయ్యో ఇప్పుడు మనం 18 కోట్లు నష్టపోయాం, 19 కోట్లు నష్టపోయామని ఫీల్ అవుతారేమో. ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారు? అలా ఫీల్ అవ్వాలన్నటువంటి ప్రయత్నం. కాబట్టి వాస్తవం ఆలోచించాలి. మీరు ఇవాళ హైదరాబాదులో శంషాబాదు, షాద్నగర్ ఏమీ దూరం కాదు. ఇప్పుడు విజయవాడకి, గుంటూరుకి, అమరావతి అంతే. ఇప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లి నుంచి మీకు శంషాబాద్ ఎంత వస్తుంది? 20 కిలోమీటర్ల రేడియస్ వస్తుంది, అంతే కదా. అక్కడ ఎంత ఉంటుంది? 5 కోట్లలో ఎకరం దొరుకుతుంది శంషాబాద్ దగ్గర. షాద్నగర్ అక్కడి నుంచి ఇంకో 5 కిలోమీటర్లే ఉంటుంది, 5-10 కిలోమీటర్లు, లేకపోతే 20 వేసుకోండి. ఆనుకుని ఒకదానికి ఒకటే కదా, శంషాబాద్ ఆనుకునే కదా షాద్నగర్. అక్కడ 5 కోట్లకి, 2 కోట్లకి, 3 కోట్లకు వస్తుంది అక్కడ ఎకరం మీకు ఆ ఏరియా. అంటే అక్కడ మీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో అయితే 100 కోట్లు నో డౌట్, లేదా హైటెక్ సిటీలో 100 కోట్లు అంటే ఓకే. కానీ అక్కడ ఆ రేంజ్కి దొరుకుతుంది కదా. హైదరాబాద్ ఆనుకుని ఆ రేంజ్లో దొరుకుతుండగా అమరావతిలో 20 కోట్లకు కొనగలిగితే అమరావతి అదృష్టం మారిపోయినట్టే.
ఉమ్, అమరావతి ఫేట్ మారిపోయినట్టే. ఉమ్, ఒక ఆస్పెక్ట్ లో వీళ్ళు ఇప్పుడు చూపెడుతున్నటువంటి దాని రూట్ లో పెరగచ్చేమో, ఎందుకంటే ఆ, ఈ టవర్స్ మళ్ళీ ఆ గ్రాఫిక్లు తెర మీదకి వచ్చినాయి కదా, అవును, అది ఈ దఫా iconic ఆచరణలోకి towers. రాబోతుంది అన్నటువంటి ఒక నమ్మకం కూడా కల్పిస్తున్నారు కదా. అవును, కాబట్టి మూడేళ్ళలోనే ఏమన్నా పూర్తి చేస్తా జరగచ్చేమో. అన్నారుగా. అక్కడ ఉమ్, 20 అవును. కోట్లకు జరిగితే బెజవాడ గుంటూరు వాళ్ళు పండగ చేసుకుంటారు, ఎందుకంటే అంతే అమరావతిలో కదా. 20 కోట్లు ఉంటే ఇక్కడ 40 కోట్లకి వెళ్ళాలి కదా. గత అంతే. కొన్నాళ్ళ నుంచి జరుగుతున్నది ఏంటంటే పెదవాడ గుంటూరు ఏరియాల్లో పెద్ద సమస్య అయిపోయింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా పడకేసేసింది. ఉమ్, కాస్త కొస్త బేరాలన్నీ అమరావతి దగ్గరే నడుస్తున్నాయి. అవి అవును. కూడా అందరూ రేట్లు ఎక్కువ చెప్పేస్తున్నారు, కొనేవాళ్ళు కరువు అయ్యారు. మెయిన్ అది. మీరేమక్కర్లేదు, యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి అమరావతి ఏరియా రియల్ ఎస్టేట్ అనండి, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి. అవును. అందులో గజం 5,500 దగ్గర నుంచి 40,000 దాకా చెప్పేవి ఉన్నాయి. అవును. అన్ని ఉన్నాయంటే ఏంటి, అమ్మడానికి ఉన్నట్టే కదా, అవును, ఎన్నో కొండలేదనే ఫ్లాట్స్ ఉన్నాయి, ఎన్నో ఫ్లాట్స్ ఉన్నాయి రెడీగా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి ఉన్నాయి. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ ఇదంతా చూస్తే ఆ శిల్పరామ ఏ ప్రాంతం అంతా ఇప్పుడు అవన్నీ కోట్లు పలుకుతాయేమో నాకు తెలిసి, మరి ఒక అంతే కదా. అపార్ట్మెంట్ లో ఫ్లాట్. ముందు అసలు ఒక సింపుల్ లాజిక్ అండి వీళ్ళు చేయాల్సింది. ఇప్పుడు ఆ కృష్ణవేణి మోటల్ దగ్గర రోడ్డు ఇంతవరకే ఇలా వేస్తామన్నారు, అదేదో 4 లైన్ల రోడ్లు 6 లైన్ల రోడ్లు అన్నారు కదా, అవును, అవును, అది జరగాల. అక్కడ ముందు ఆ కాలువ మీద వంతెన వేయాలి కదా ఇంకోటి. అవును, అవును. ఇప్పుడు ఉన్నది ఒక వంతెన, ఇటు కార్లు వస్తే అటు ఆగాలి, అటు కార్లు వస్తే ఇటు ఆగాలి, ఉమ్, ఓ లారీ వచ్చిందంటే ఇద్దరు ఆగాలి. ఉమ్, ఇది కదా అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ప్రజెంట్. అవును. అదే దానికి ఆల్టర్నేటివ్ ఏముంది, ఉమ్, గుంటూరు రూట్లో అమరావతి రోడ్డు ఉంది. అమరావతి రోడ్డు 4 లైన్ రోడ్, అది ఉమ్, ఇదే 2 లైన్ రోడ్, అది అవును. పెద్ద రోడ్డు. అది ఉమ్, ఆ లామ్ దగ్గర నుంచి తీసుకొస్తే అమరావతి కలుపుకోవచ్చు, అవును. అది కలపరం, ఉమ్, మళ్ళీ ఇటు బాగుపడిపోతుందని. అంటే గుంటూరు ఓన్లీ అక్కడే రూట్లో నుంచి బాగుపడాలా? డైరెక్ట్ ఎన్ఆర్ రింగ్ రోడ్లో నుంచి నేరుగా హైవేకి వెళ్ళిపోతారు. అవును, డైరెక్ట్ గా కలిసిపోద్ది, ఆల్రెడీ రోడ్డు కూడా ఉంది అదంతా. ఆ ఉమ్, ఆ గోరంట్ల రూట్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకు అవును, చేయట్లేదు అది, ఉమ్, ఇటు బాగుపడిపోతారని. అవును. అట్లాగే ఇప్పుడు ఆ ఇది ఉంది కదా కృష్ణానది మీద వంతెన, అవును, ఇప్పుడు కాజా నుంచి టోల్ గేటు, అవునవును. దానికి లింకప్ చేసే రోడ్డు వేసుకున్నారు అనుకోండి, అట్టించి నేరుగా విజయవాడ రూట్కి వెళ్ళిపోతారుగా. ఇప్పుడు యాక్చువల్గా మొన్న మోడీ వచ్చిన రోజున ముందు పేపర్లో, వీళ్ళ పేపర్లోనే రాసింది ఏంటంటే 2 వంతెనల్లో ఒక వంతెన పూర్తి అయిపోయింది, ఆ వంతెన మీద నుంచి పంపించేస్తారు అవును. వెహికల్స్ అని చెప్పారు. ఉమ్, కానీ ఏమైందో అది ఆగిపోయింది. మరి గడ్కరీ వచ్చాక ఇనాగరేషన్ తర్వాత దాగని చైనా అన్నారో ఏంటో తెలియదు. ఉమ్. అటు విజయవాడ వైపు ఉన్నటువంటి రోడ్డుని మొన్న దసరా అప్పుడు వాడేశారు. అది ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా అవలేనట్టుంది సార్, అయిపోయింది. అదే 2 బ్రిడ్జీలు ఉంటాయి కదా, అది ఇది కాజా టోల్ గేట్ నుంచి వేసిన రోడ్డు, అంటే అదే విజయవాడ అది బ్రిడ్జి చేశారు కదా. 2గా ఉంటాయి. ఇప్పుడు మీకు కనకదుర్గ వారధిలో అవును, అటు నుంచి రైట్ లెఫ్ట్ ఉంటాయి కదా, ఇటు నుంచి వెళ్ళేది అటు నుంచి. అవును. ఇందులో ఒకటి పూర్తయిందట, ఆహా, అప్పుడు ఓకే. పేపర్లో చదివింది నేను. అదే. అది ఇంకోటి అవ్వాలి. దాని మీద వెహికల్స్ ఆ రోజున అలౌ చేస్తామన్నారు, వెళ్ళేవాటి వచ్చేవాటి. ఉమ్, ఉమ్, అది చేసేసి దానికి ఇది లింకప్ చేసేసారు అనుకోండి, పని జరిగిపోతుంది కదా, అటు కూడా డెవలప్ అయిపోతుంది కదా. అవును. ఏం జరగట్లేదు ఇక్కడ, కానీ ప్రాక్టికల్ గా అదేదో అవుతుంది అన్నటువంటిది ఉంది. బట్ ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేనైతే చాలా పెద్ద ఆశ పెట్టుకుని ఉన్నా, ఇక్కడ 20 కోట్లకి అమ్ముడు పోవాలా. ఉమ్, మేబీ వీళ్ళు తెలివిగా చేస్తే ఇంతకుముందు హైదరాబాద్లో ఎట్లయితే 40 లక్షలు, ఇదే వీళ్ళు 10 లక్షలకు 20 లక్షలకు కొనుక్కుని తర్వాత 2 కోట్లు 3 లక్షలు 3 కోట్లు అని చెప్పి వేలాలు వేసి, ఆ తర్వాత నా కోకాపేటలో 50 కోట్లకి వేలాలు వేసి ఆ ఏరియా భూములు ఎట్లా రేట్లు పెంచారో, వీళ్ళు రియల్ ఎస్టేట్ ధరలు పెంచడంలో ఎక్స్పర్ట్స్. వీళ్ళ పేపర్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్లస్ వీళ్ళ మౌత్ పబ్లిసిటీ. ఇది వీళ్ళు అలా పెంచాలని కోరుకుంటున్నా, ఆ రేంజ్లో పెరగాల, పెరిగి 4 రూపాయలు రాష్ట్రానికి రావాలా. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటి 20 కోట్ల రూపాయలకి పోయింది అనుకోండి, 1,60,00,000 రూపాయల దాకా మార్కెటింగ్ ఇది వస్తుంది, రిజిస్ట్రేషన్ ఫీజు. ప్రభుత్వానికి సంపద సృష్టి కూడా అయిపోయినట్టే. అదే అవును, సంపద సృష్టి. కాబట్టి చేయమని చెప్పి కోరుకుందాం, ఎందుకు మనం నెగిటివ్ గా మాట్లాడుకోవాలి, జరగాలని కోరుకుందాం. అవును సార్, నెగిటివ్ అసలు మాట్లాడేది, పాజిటివ్సే మాట్లాడదాం మనం. ఇందులో పాజిటివ్స్ కూడా వెతకాలి ఒక రకంగా. ఎందుకంటే సార్, అంటే ఒక చిన్న డౌట్, అప్పుడు ఎకరం 4 కోట్లు ఎంతో పెరుగుద్దని, అంటే నాకు రేట్ కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఎవరో చిన్న చిన్న బైట్స్ లో అంటే విన్నాను నేను. రైతులు ఒక ఆయన 4 కోట్లకి చంద్రబాబు గారి ఫోటో పెట్టేసాం, దేవుడి ఫోటో తీసేసి అదే అన్నారు కదా. ఇప్పుడు ఇది 20 కోట్లు అంటున్నారు, ఒక రకంగా ఇది వ్యాపారమా లేదంటే రైతుల కోణంలో చూస్తే మోసమా? లేదు, అంటే అది నిజంగా జరిగితే కనుక 20 కోట్లకి
ఈ మిగతా వాళ్ళు ఎవరెవరు రేపు పొద్దున భూమి అంటే ఇప్పుడు 34,000 ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు నష్టపోయినట్టా కాదా? వాళ్ళకి కూడా ఇప్పుడు 1200 గజాలు బిట్ వచ్చిందంటే తలా 5 కోట్లు వచ్చినట్టే కదా, అది లాభమే కదా, రిటర్నబుల్ ఫ్లాట్ లో లాభం చూసుకోవాలి అంతే. లాభమే కదా. మరి దాంట్లో ఒక 5 కోట్లు వచ్చినట్టే 200 గజాలు అది వస్తుంది కదా కమర్షియల్. ఇప్పుడు ఆ లెక్కను చూసుకుంటే అది ఇంకొక ₹1 కోటి వచ్చినట్టే కదా అప్పుడు. అంటే దాదాపుగా 6 కోట్ల వాల్యూ చేసినట్టే, గిట్టుబాటు అయినట్టే. కాకపోతే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే రేపు మిగతా వాడు ఎవడైపోవడం. ఇప్పుడు 45,000 ఎకరాలు కావాలంటున్నారు కదా, వాడేమంటాడు, మీరు 20 కోట్లకి అమ్మారు కదా, యాజ్ పర్ నామ్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లో 2 ఉంటది. అంటే దాన్ని ఏమంటారు, భూ సేకరణ విషయంలో హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 3 times. ఇది లెక్కేశారు అనుకోండి, ఇప్పుడు 20 కోట్ల కంటే మా భూమిని మీరు సేకరించుకోండి, మేము ఇట్లా సమీకరణకి ఇవ్వంలే అంటారు రేపు పొద్దున. ఇప్పుడు మొన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు, కాబట్టి జగన్ గురించి అన్నారు, చట్టబద్ధత అన్నారు కదా, వాళ్ళందరూ రేపు పొద్దునే ఉంటారు, ఏకదం 60 కోట్లు ఎందుకు నష్టపోతాడు ఎవడైనా. అంతే, ఎకరానికి 60 కోట్లు వస్తాయి. ఇప్పుడు 3,20,60 కోట్లు పరిహారం ఇవ్వాలి ప్రభుత్వం. లేదా కనీసం నాకు 20 కోట్లు ఇచ్చి తీసుకోండి అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా అనవసరంగా తొందరగా రాసి చెడగొట్టినట్టున్నారు ఆయన. అదే కదా. కానీ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మార్గంగా ఎంచుకుంటున్నారా బాబు గారు? అంటే ఇక్కడ బాబు గారు అప్పుడు చెప్పినటువంటి మాటల్ని నిజమని నిరూపించేందుకోసం మన రాధాకృష్ణ గారు రాశారు. బాగుంది, ఇది సెల్ఫ్ ఫైనాన్స్, దానికి అదే సంపాదించుకుంటే దానికి అదే అప్పులు తీరుస్తుందని నారాయణ గారు కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ రూట్ లో ఇప్పుడు ఏకంగా 4,000 ఎకరాలు 20 కోట్ల రూపాయలు చెప్పుకుని కొంటారనేది 80,000 కోట్లు అసలు ఆషామాషి కాదు. అది నిజంగా జరిగితే మాత్రం చంద్రబాబు గారిని జీవిత కాలంలో ఎవరు కూడా ఓడించరు. తెలుగుదేశం జీవితంలో ఓడిపోదు, శాశ్వతంగా ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఈ 4,000 ఎకరాలని 80,000 కోట్లకు అమ్మి క్యాష్ తీసుకోమనండి, తర్వాత రేపు 45,000 ఎకరాలు కూడా తీసుకోమనండి, అది కూడా దాంట్లో అన్ని పోను ఒక 10,000 ఎకరాలు 20,000 ఎకరాలు వస్తుంది కదా, దాన్ని 40 కోట్లకు అమ్మమనండి, ఇది మొత్తం కలిపేసి రాష్ట్రానికి సంపాదించమనండి. ఇది జరిగిందంటే ఇక జీవితంలో ఎందుకు ఇక చంద్రబాబు గారు కాకుండా ఇంకెవడో ఎందుకు కావాలి మనకి? నాకు తెలిసి ఇదే కనుక జరిగితే ఇంకా చుట్టుపక్కల ఎక్కడ పచ్చని పొలాలనే భవిష్యత్తులో కనబడమేమో. మిగిలిన సంగతి వదిలేద్దాం ముందు. అసలు అది జరిగితే దేవుళ్ళే కాళ్ళు. అదే అంటే ఎకరానికి అప్పుడు దాని ఇంపాక్ట్ మీకు టోటల్ గా అంతే కదా, అమ్మేసుకుంటారు, మిగిలిన వాళ్ళు కూడా అమ్మేసుకుంటారు. అప్పుడు ఆ ఫ్లాట్లు అవి కూడా శుభ్రంగా, ఇప్పుడు అపార్ట్మెంట్లు పాపం మొన్నటిదాకా అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. బెజవాడ గుంటూరు మధ్యలో ఎవడు కొనక చివరికి అపర్ణాల అంటోడు కూడా 100 సార్లు యాడ్ చేసాడు, తగ్గిస్తున్నాం 2 అని. ఇప్పుడు భారీగా అవసరమే లేకుండా ఒక్కోటి 5 కోట్లకు 6 కోట్లకు ఫ్లాట్ అమ్ముతారు. అంత డబ్బులు భారతదేశంలో ఉన్నాయా? ఇక్కడే పెట్టుబడి పెడతారా? పెడితే చాలా అద్భుతం, నిజంగా మాత్రం గ్రేట్. కానీ రైతులు పొలాలు తీసుకొని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అనడం ఎంతవరకు కరెక్ట్, ఎలా చూడాలి? తప్పేం లేదండి. అదే బేసిక్ గా రియల్ ఎస్టేట్ మోడల్. రియల్ ఎస్టేట్ మాడ్యూల్లో ఏం చేస్తారు, మన దగ్గర ఒక ఎకరం భూమి ఉందంటే మనం డెవలప్మెంట్కి ఇస్తాం. డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు దాంట్లో వాడు ఒక 50 ఫ్లాట్లు కడుతున్నాడు అనుకోండి, దాంట్లో రాసుకుంటాం మనం ఒక 50 లక్షలు ₹1 కోటి క్యాష్, ఒక 5-10 ఫ్లాట్లు, ఒక దాంట్లో కమర్షియల్ ఫ్లాట్ ఒకటి, ఇట్లా రాసుకుంటాం మనం. ఇప్పుడు ఇది కూడా రియల్ ఎస్టేట్ సిస్టమే కదా, కాబట్టి దాంట్లో భాగంగా రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని వాళ్ళకి 1200 గజాలు ఇస్తున్నారు. అంటే తద్వారా నేను అనేది ఏంటంటే ఇంకా అక్కడ ఏమి అనుకున్న స్థాయిలో ఆ డెవలప్మెంట్ ఏం చూపించలేదు కదా. ఇప్పుడు వచ్చేసింది అంటారు కదా 20 కోట్లు. 20 కోట్లకి ఈ లోపలనే బేరం పెట్టాడు. నిజంగా రైతులను మోసగించడం కాదు, ఎందుకు అవుతుంది? రైతులకు లాభం చేకూర్చినట్టు 20 కోట్లకి ఇప్పుడు భూమి జరిగిందంటే ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములు ఉన్నటువంటి రైతులందరూ కోటీశ్వర్లు అయిపోయినట్టే కదా. వాళ్ళందరూ రేపు పొద్దున ఇక్కడ 2 ఎకరాలు అమ్మేస్తే 3 ఎకరాలు అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ ఎంత పెట్టాడు మొన్న, 40 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే చాలు, $5 మిలియన్ కదా, గోల్డ్ కార్డు తీసేసుకుని అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. మొత్తం మన రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరూ అమెరికా పర్మనెంట్ సిటిజన్స్ అయిపోతారు హ్యాపీగా. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఎవరికైతే 2 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరూ ఇక్కడ అమ్మేయడం, అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా. అదే మనకి మంచి ఛాయిస్ అండి, చేయమని. రైతులందరూ మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత అంత ముందు రోజు కూడా చెప్పింది చట్టబద్ధత కోసం ఎదురు చూశారు, చట్టబద్ధత కల్పిస్తారేమో, దీనికి అనౌన్స్ చేస్తారేమో అని. అది ఆ డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఇప్పుడు సడన్ గా ఎకరం 20 కోట్లు అంటూ తెర మీదకు తీసుకురావడం, దానికి దేనికి ఏమన్నా లింక్ ఉందా? ఒక డైవర్షన్ గేమ్ ఏమన్నా మొదలు పెట్టిందా ప్రభుత్వం కానీ, లేదంటే ఆంధ్రజ్యోతి కానీ? ఏం లేదు, నేను అనుకోవడం ఏంటంటే మార్కెటింగ్ పెంచడం కోసం ఒక గేమ్ వేస్తున్నారు, మంచిదే.
అది చట్టబద్ధత అవన్నీ వాళ్ళు అడిగే రైతులకు కూడా ఒక రకంగా అది మైనస్ సీలు. ఇప్పుడు ఇది తీసుకురావడం వల్ల వాళ్ళు ఇవ్వడానికి వెనకాడతారు. మీకు ఇవ్వడం ఎందుకండి, నేను సంపాదించుకుంటాను కదా అంటాడు. అంతే కదా, ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి ఒరిగేదే ఉంది. అందులో మళ్ళీ పావు వంతు తీసుకోవడం, ఎంతమంది తీసుకున్న వాళ్ళు ఇప్పటిదాకా చచ్చి చేయడం ఇబ్బంది పడుతున్నారు. అదే శుభ్రంగా వాళ్ళే అమ్ముకుంటారు కదా. ఓ పని చేయండి, మీ పార్టీ వాళ్ళు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరినో ఒకళ్ళు కొనుక్కోమనండి 20 కోట్లకి, మేము అమ్మేస్తాం, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి అని చెప్తారు వాళ్ళు కావాలంటే. పోయేది ఏముందో రకంగా ఇప్పుడే రాసి తొందరపడి చేయగాల్స్తున్నట్టున్నారు, ఆయనకి ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. కానీ ప్రభుత్వం ముందు, బాబు గారి ముందు తీసుకున్న రుణాలు మళ్ళీ తిరిగి చెల్లించాలంటే ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదా? అది జరగాలి అని కోరుకున్నాం, అంతే. ఆప్షన్ సంగతి వదిలేయండి, ఆప్షన్ అది రెగ్యులర్ గా కడుతూ ఉంటారు, అది సహజంగా జరిగింది. వీళ్ళు చెప్తున్నది అదే కదా, దానికోసమే ఇది ఇలా నేను చెప్పేది అవన్నీ మనం ఊహాజనితం, వాళ్ళ ఊహల్లో మనం వెళ్ళి తేలద్దు. బేసిక్ గా 20 కోట్ల ఊహ వరకే కన్ఫైన్ అవుదాం. 20 కోట్ల ఊహ కన్ఫర్మ్ అయితే మాత్రం 80,000 కోట్లు వచ్చిందంటే మాత్రం దేవుళ్ళే, ఇంకా అందులో డౌటే లేదు. సరే, ఒక రకంగా అంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే, నిజంగా అంత డబ్బులు పెట్టి కొనేవాళ్ళు ఎవరు ముందుకు వస్తారు? అది కూడా అమరావతి ప్రాంతంలో. మేబీ వీళ్ళకి ఇది ఆలోచన వచ్చి ఉంటది, క్వాంటమ్ సిటీ అన్నారు కదా, క్వాంటమ్ సిటీ వచ్చి క్వాంటమ్ వ్యాలీ అన్నారు కాబట్టి దాని ఆధారంగా ఇక ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారని ఏమైనా అంచనా వేసి ఉండొచ్చు. అక్కడ ఇప్పుడు అంతే కదా, అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చాకనే కదా అక్కడ ఇప్పుడు 100 కోట్లైనా కొంటున్నారు కదా. అవును, అట్లాగే ఏమైనా కొంటారని లెక్కేశారు. అంటే ప్రైవేట్ వ్యక్తులే ముందుకు రావాలి, అంతే, ప్రభుత్వం ఎందుకు కొంటది? అవునవును. అంటే అంటే ఏమన్నా పరిశ్రమలకి ఏమన్నా టీసీఎస్ పరిశ్రమలు ఇక్కడ ఏం వర్కౌట్ కాదండి, సాఫ్ట్వేర్లు వర్కౌట్ అవుతుంది. ఇక కాకపోతే దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే 20 కోట్లకి వెళ్ళిందంటే రేపు పొద్దున ప్రైవేట్ హాస్పిటల్ వీళ్ళు కూడా తీసుకోవడానికి సిద్ధపడతారు, కాకపోతే కట్టడానికి సిద్ధపడాలి. ఇప్పుడు 20 కోట్ల రూపాయలు పెట్టి కొనలేరు కాళ్ళు, నువ్వు ఎలకేషన్ ఇస్తానంటేనే వస్తానంటారు. ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టడానికి 3 కోట్ల నుంచి 5 కోట్లు అవుతుంది. ఎకరం 20 కోట్లు అయితే ఆడేంగా ఉంటాడు. ఇంకా ఎకరం 20 కోట్లు అయితే 10 ఎకరాలు పెట్టి కొనాలంటే 200 కోట్ల రూపాయలు ఉట్టి భూమికి పెట్టుబడి పెడితే ఇంకా వాడేంగా ఉంటాడు. ఇక ఓన్లీ ఈ అదేదో క్వాంటమ్ వ్యాలీ బ్యాచ్ మాత్రమే కొనాలి, మిగతా ఇంకెవడు ఏ వ్యాపారస్తుడు కొనడు, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వాడు కొనలేడు, ఏ కార్పొరేట్ హాస్పిటల్ వాడు కొనలేడు, ఏ సినిమా థియేటర్ వాడు కొనలేడు, ఏ ఎంటర్టైన్మెంట్ వాడు కొనలేడు. ఎందుకంటే ఎన్నిట్లో రిటర్న్ చూసుకుంటాడు కదా. ఇప్పుడు 20 కోట్లు పెట్టుబడి పెడితే ఉట్టి భూమి 20 కోట్లు పెట్టుకుని ఏం చేసుకోలేం కదా, దాని మీద ఇంకో 15-20 కోట్లు బిల్డింగ్ ఇవన్నీ కావాలి కదా. అది వ్యాపారమా, షాపింగ్ మాలా, ఇవన్నీ దాని మీద అంత లాభం రావాలి కదా. దీని ప్రభావం గుంటూరు, విజయవాడ సిటీల మీద భారీగా ఉంటుందా రియల్ ఎస్టేట్ మీద? అదే చూడాలి. ఇప్పుడు దాని వల్ల ఈ ఏరియాలు నష్టపోతాయా పెరుగుతాయా? అదే నష్టపోతాయా లాభపడతాయా? అదే అది చూడాలి మరి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ల్యాండ్ మానిటైజేషన్ పాలసీ తీసుకురాబోతోంది సిఆర్డీఏ అతి త్వరలో. ఇప్పటికే 4,000 ఎకరాలను ఇప్పటికే దానికి సంబంధించి రెడీ చేసి పెట్టారట. ఎకరం 20 కోట్ల రూపాయలకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా 80,000 కోట్ల రూపాయలు సేకరించాలి. అదే కనుక జరిగితే మొత్తం తీసుకున్న రుణాలు అమరావతి రాజధానికి సంబంధించి మొత్తం క్లియర్ అయిపోతే ఇంకా చాలా లాభమే తప్ప నష్టం ఏమీ ఉండదు అనేది ఒక అద్భుతమైన ఆలోచన. ఇది నిజంగా రేపు ఇవ్వబోయే 44,000 ఎకరాల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? రైతులు ఆ రేటు కావాలని కోరతారా? లేదు గుంటూరు, అమరావతి లేదంటే కృష్ణా జిల్లా ప్రాంతాలు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఇక ముందుకు దూసుకెళ్ళిపోతాయా? దీని ప్రభావం ఎలా ఉంటుందనేది వేచి చూద్దాం.